రావూరి బుజ్జి వాసు ఆధ్వర్యంలో స్థానిక గుంటూరు రోడ్లో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ బోర్డు సభ్యులు సిద్ధా సుధీర్, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి. క్షత్రియ సేవా సంఘం తరఫున నరసింహరాజు గారి, కృష్ణరాజు, ప్రసాద్ గారి వేదిక మీద రావాలి. చేసుకున్నాము. నెక్స్ట్ నుంచి ప్రభుత్వం అలాగే బుజ్జి వాసుతో పాటు ఫస్ట్ నుంచి లాస్ట్ ఈ రోజు వరకు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా సాగిందంటే బుజ్జి కారణం. అలాగే వాళ్ళతో పాటు వాళ్ళ ఒక టీం ఉంది. వాళ్ళ టీం అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ కార్యక్రమం గురించి ఒక 2 నిమిషాలు మా ప్రకాశం జిల్లా క్షత్రియ సేవా సంఘం అధ్యక్షుడు అల్లూరి సీతారామ అభిమానులందరికీ, ఇక్కడ వచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మన ఈ ఆర్గనైజేషన్ చేసిన వాసు గారికి, చాలా మంది అంటున్నారు విగ్రహం పెడదాం ఒంగోలు ఎక్కడా లేదు అని. దీని అందరికీ సహకరించేసిన చాలా కష్టపడ్డ వీళ్ళందరూ ఇలాంటి అల్లూరి సీతారామ విగ్రహాన్ని మహావీరు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పూర్వజన్మ సుఖంగా భావిస్తున్నా. అలాగే ఈ విగ్రహానికి మనందరికీ పర్మిషన్ ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రకాశం జిల్లా క్షత్రియ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో మంచి విషయం. ఈ కార్యక్రమంలో విగ్రహాన్ని పెట్టడానికి సహకరించినటువంటి బాలినేని ప్రణీత్ రెడ్డి గారికి వాళ్ళ సంఘం తరఫున ఎంతో ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి మహానుభావుడు మన స్వాతంత్ర సమయంలో ఉన్న విప్లవ వీరులు అయినటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మన ఒంగోలు టౌన్లో ఇక్కడ ఆవిష్కరించుకోవడం ఎంతో ఆనందదాయకమైన విషయము. ఆయన యొక్క పోరాట పటిమతో మనకి బ్రిటిష్ వారిని ఎలా చేశారు అనే దాని మీద కూడా మీకు అందరికీ తెలుసు. తప్పకుండా ఈ మంచి కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భగత్ సింగ్ ఒకరు. సో ఆ విగ్రహం మనం ఇక్కడ పెట్టుకోవడం అందరికీ సంతోషదాయకం. అలాగే మన బాలినేని ప్రణీత్ రెడ్డి గారిని ఒక 2 నిమిషాలు నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు వాసుకి, బుజ్జికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందాక ఈ ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు నేను చూసుకుంటున్నా అల్లూరి సీతారామన్ గురించి మాట్లాడాలంటారు కదా. సో ఏం మాట్లాడాలని చూసుకుంటామంటే ఒక విషయం తెలిసి వచ్చింది. 28 ఇయర్స్కి ఆయన చనిపోయాడు. 1897లో పుట్టి 1924కే చనిపోయాడు. సో అంత యంగ్ ఏజ్లో అంత గొప్ప పేరు సాధించుకున్నాడు ఆయన. ఈ విగ్రహం ఇప్పుడు ఒంగోలు పెట్టడం చాలా, నా అభిప్రాయం ప్రకారం చాలా లేట్ అయింది. ఆల్రెడీ ఎప్పుడో పెట్టి ఉండాల్సింది. సో ఈ మా ఆధ్వర్యంలో జరగడం చాలా నా దేవుడు ఇచ్చిన అదృష్టం అనుకుంటున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ నాకు చీఫ్ గెస్ట్ చేసినందుకు మళ్ళీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సేవా సంఘంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇలాంటి అంటే అల్లూరి సీతారామరాజు అంటే నాయకుడు కాదు, ఆయన ఒక శక్తి. ఇలాంటి విగ్రహం ఒకటి పెట్టాలని మీ ఇద్దరు ఆలోచించుకున్నప్పుడు ఫస్ట్ మాకు గుర్తొచ్చింది ప్రణీత్ బాబు. ఎందుకంటే ఇలాంటి అవకాశం ఇస్తారు కాబట్టి అందరికీ మాకు కల్పించి విగ్రహం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రోగ్రాం లేట్ అయింది, ఇంకేం లేదు మాట్లాడేది. అందరూ మన పండగని ఈ కార్యక్రమానికి అందరూ తమ సమయాన్ని కేటాయించి వచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2016 నుంచి మేము అల్లూరి సీతారామరాజు సేవా సమితి తరఫున నేను, బుజ్జి అందరం కలిపి అల్లూరి సీతారామరాజు గారి జయంతిని, వర్ధంతిని కేవలం ఫోటోతోనే మేము చేసుకుంటూ వస్తున్నామండి. సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మాకు బాధ అనిపించింది.
గవర్నమెంట్ అఫీషియల్గా చేస్తున్నప్పుడు కూడా ఆయన విగ్రహం లేకపోవడం, మాకు ఆలోచన రాగానే వెంటనే ప్రణీత్ బాబు గారిని కలవడం జరిగిందండి. ఇలా అనగానే విగ్రహం లేనందుకు మాకు కూడా ఇబ్బందిగానే ఉంది, మీరు ఏం చేసినా నేను సహకరిస్తానని చెప్పారండి. మేము ఎప్పుడైతే దాని ప్రోగ్రాం మొదలుపెట్టామో కంప్లీట్ అయ్యే వరకు పూర్తి సహాయ సహకారాలు ప్రణీత్ రెడ్డి గారు మాకు పూర్తిగా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు ఆయనకి, ప్రణీత్ రెడ్డి గారికి అందరి సమక్షంలో తెలుపుకున్నాం. వాసన్న కూడా తెలియగానే ఎప్పుడైతే మేము వాసన్న ప్రణీత్ రెడ్డి గారు చెప్పారో వాసన్ని కలవంగానే వెంటనే ఆయన కూడా స్పందించి ఆయన అందరు డిపార్ట్మెంట్లో కాల్ చేసి అందరికీ చెప్పి మనకి ఈ కార్యక్రమం విజయవంతంగా విగ్రహం ఇక్కడ ఏర్పాటు అయ్యేటట్టు చేశారు. ఈ విగ్రహం కేవలం ఒంగోలులో పడిందంటే ఏకైక రీజను ప్రణీత్ రెడ్డి గారే అండి. ఈ సందర్భంగా క్షత్రియ సోదరులందరూ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటి నుంచో మనం గత 10-15 ఏళ్ళ నుంచి అందరూ అనుకుంటున్నారు కానీ విగ్రహం ఎవరూ పెట్టలేకపోయాము. ఈ క్షణం మనం పెట్టగలిగామనంటే, మనం తక్కువ మంది ఉన్నా కూడా మనం పెట్టగలిగామంటే ఆయన ఇచ్చిన సహకారం వల్లే మనం పెట్టగలిగాము. దీన్ని గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా ప్రణీత్ రెడ్డి గారిని కార్యక్రమం జరిగినప్పుడు అందరూ ఇలాగే దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. అతివల అందాల బృందావనం అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ వారి థ్యాంక్స్ గివింగ్ మంత్ డిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకు థ్యాంక్స్ గివింగ్ మంత్. సరికొత్త స్టాకుపై 15% నుండి 30% వరకు డిస్కౌంట్. ప్రత్యేక కౌంటర్లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ పై 70% డిస్కౌంట్. నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు, ధరల్లో పోటీ లేదు. అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్, ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, ఒంగోలు.